అన్న శనార్థి దండం ఇవాళ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి వస్తాడు అని అనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి ఇంకా వస్తాడని ఎట్లా అనుకుంటాం మేడం? కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో భాగంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు, విద్యార్థులకు, యువకులకు అనేక పథకాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈ రోజు వరకు ఇవ్వకుండా, ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ఉద్యోగాలను భర్తీ చేయకుండా, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కాబట్టి 2014 నుంచి 2023 వరకు గౌరవనీయులు అపర భగీరథుడు తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి కేసీఆర్ గారు 1,70,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరానికే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనేక మీటింగ్లలో ప్లస్ సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ మీటింగ్ లో చెప్పుకోవడం వల్ల అప్పుడే ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు, యువకులు అందరూ కూడా ఆశపడ్డారు, ఆశించారు, అరే నమ్మకం ఉంచారు. 2 లక్షల ఉద్యోగాలు అంటే చాలా ఉద్యోగాలు వస్తాయి, అందరికి ఉద్యోగాలు వస్తాయేమో, మా కుటుంబ సభ్యులను మంచిగా చూసుకుంటామేమో, మా ఫ్యామిలీని మంచిగా చూసుకుంటామేమో అనే ఒక చిన్న ఆశతో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. 2.5 సంవత్సరాలు అవుతుంది మేడం. ఇప్పటి వరకు కేవలం ఒక డిఎస్సి 5,000తో ఒక డిఎస్సి అని 11,000 డిఎస్సి చేశారు. కానీ అందులో 6,000 డిఎస్సి, 6,000 ఉద్యోగాలు అంతకుముందు కేసీఆర్ గారు ఇక మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకుని రెడీగా ఉన్నటువంటి ఉద్యోగాలు, ఆ 6,000 ఉద్యోగాలకు ఇంకో 5,000 ఉద్యోగాలు కలిపి 11,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ చేశారు. అంటే అందులో 5,000. మొన్న స్టాఫ్ నర్సులకు 2,000 ఉద్యోగాలు భర్తీ చేశారు, నోటిఫికేషన్ చేశారు. ఇంకా ఆర్డర్ కాపీలు కూడా ఇంకా ఇయ్యలే. మొత్తం కలిపి వాళ్ళు ఈ 2.5 సంవత్సరాల కాలంలో కేవలం 7,000 ఉద్యోగాలు మాత్రం భర్తీ చేశారు. ఇంకెంతున్నది? ఇంకా మా అంటే 2 సంవత్సరాలు లేదా సంవత్సరాల కాలమే ఉంటుంది. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మోసం చేస్తే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, మేధావులు, అన్ని రంగాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు వాళ్ళందరూ ఒకటే ఆలోచన చేస్తారు. 2014 నుంచి కొత్తగా ఏర్పడినటువంటి టీఆర్ఎస్ పార్టీ మన రాష్ట్రంలో కేసీఆర్ గారు ఒక అపర మేధావితోని మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నింటిని ఉపయోగించి వారికి తెలంగాణ రాష్ట్రం పట్ల ఎందుకు రావాలని ఒక నిబద్ధత, ఒక కమిట్మెంట్, ఒక ఆలోచన విధానం, ఒక పద్ధతి, ఒక జెండా ఉన్నది కాబట్టి ఆయన అద్భుతంగా పరిపాలించి అనేక పథకాలు ప్రవేశపెట్టి ముఖ్యంగా 1,70,000 ఉద్యోగాలు భర్తీ చేసి, అవి కాకుండా ఇంకా అనేక ఉద్యోగాలు కూడా పర్మనెంట్ కూడా చేయడం జరిగింది. డిగ్రీ కాలేజీ లెక్చరర్లు కావచ్చు, జూనియర్ కాలేజీ లెక్చరర్లు కావచ్చు, తర్వాత ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసే విఆర్ఏలు 23,400 మంది విఆర్ఏలను పర్మనెంట్ చేసి వాళ్ళకు ప్రమోషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా ఇవన్నీ చేసి కేసీఆర్ గారిని మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. అరే కేసీఆర్ గారు ఉంటే మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. ఈ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం గురించి పర్ఫెక్ట్ గా తెలిసినటువంటి, తెలంగాణ రాష్ట్రం గురించి పోరాటం చేసినటువంటి, తెలంగాణ రాష్ట్రం ఎందుకు రావాలో కోరుకున్నటువంటి కేసీఆర్ గారికి మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి వచ్చే ఎన్నికలలో ఏ ఎన్నికలైనా సరే టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి, టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి, మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువత